హలో గైస్, టుడే మనం మోటోలా మోటో ఎడ్జ్ X30 మొబైల్ యొక్క అన్బాక్సింగ్ కూడా చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు బాక్స్లో సిమ్యులేటెడ్ టూల్ అండ్ బ్యాక్ కవర్, సమ్ వారంటీ పేపర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మీకు బాక్స్లో ఛార్జింగ్ కేబుల్ అండ్ 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఇవన్నీ కామన్, కానీ కొన్ని మొబైల్ కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, లైక్ శాంసంగ్ అండ్ ఐఫోన్స్. నెక్స్ట్ మొబైల్ లుక్స్, బిల్డ్ క్వాలిటీ, డిజైన్ పరంగా చెప్పాలంటే ఈ మొబైల్ అనేది ఒక బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పాలి. కానీ ఇంకా ఏలో రావాల్సిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ చాలా ఉన్నాయి, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ కెమెరాస్ గురించి చెప్పాలంటే బ్యాక్ అనేది ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. అందులో ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ అనేది 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇంకో మోడల్ అనేది ఇన్ డిస్ప్లే సెన్సార్తో కూడా వస్తుంది. ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. 68 వాట్స్ ఛార్జర్ని ఉపయోగించి 35 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు ఈ మొబైల్ని. నెక్స్ట్ ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి చెప్పాలంటే స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen ఫస్ట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ప్రజెంట్ ఉన్న ప్రాసెసర్లో ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ మొబైల్ అనేది పక్కగా ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు, బట్ టైం అయితే పక్కగా పట్టుద్ది, వెయిట్ చేయాల్సిందే లాంచ్ అయినంత వరకు.